Hi students, good day. In pedagogy of mathematics, now we are going to discuss the next topic in our last unit. Next topic in our last unit. So the topic is audio visual aid and multimedia resources in under designing. Okay, wait a minute. The topic is audio, visual, and multimedia resources selection and designing. Selection and designing. అంటే దృశ్య శ్రవణ బహుళ మాధ్యమ వనరులు. ఇప్పటి వరకు మనం ఈ అసలు యూనిట్ టైటిల్ వచ్చేసి నిన్న మనం చెప్పుకున్నట్లుగా లెర్నింగ్ రిసోర్సెస్ ఇన్ మ్యాథమెటిక్స్, గణితంలో అభ్యసన వనరులు. ఓకే, అందులో భాగంగా మొదటి వనరు డిస్కస్ చేసాం. ఆ మొదటి వనరు ఏంటంటే టెక్స్ట్ బుక్, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్. సో మనం గణితంలో భాగంగా ఈ లెర్నింగ్ రిసోర్సెస్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి అకార్డింగ్ టు ది నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్, బేస్డ్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సబ్జెక్ట్, the textbook is also a major resource of learning in mathematics. ఓకే, సో అదొక ప్రముఖమైన అభ్యసన వనరుగా పాఠ్యపుస్తకాన్ని మనం చెప్పుకొని దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెక్స్ట్ బుక్, హౌ కెన్ వీ ఎవాల్యుయేట్ a textbook with reference to the qualities of a good textbooks, what are the scales for critical analysis of textbook. All these we discussed in the previous episodes in the lessons. Now we are going to discuss the third subunit of this unit, audio visual and multimedia resources. దృశ్య శ్రవణ మాధ్యమ వనరులు. సో ఆడియో విజువల్ ఎయిడ్స్ అండ్ మల్టీమీడియా రిసోర్సెస్, ఇవి మ్యాథమెటిక్స్ లెర్నింగ్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేది తెలుసుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఎడ్గార్ డేల్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వివిధ బోధన మరియు శిక్షణ సన్నివేశాల్లో వ్యక్తులు మరియు సమూహాలు ఆలోచనల భావ ప్రసారానికి సహాయపడే సాధనాలే శ్రవణ దృశ్య ఉపకరణాలు, దృశ్య శ్రవణ ఉపకరణాలు. వీటినే బహుళ సంవేదనా సామాగ్రి, మల్టీ సెన్సరీ మెటీరియల్స్ అని కూడా అంటారు అని ఎడ్గార్ డేల్ ఇతను అనుభవ శంకుని రూపొందించాడు. అంటే అనుభవాలు ఏ విధంగా ఏర్పడుతుంది, ప్రయారిటీ ఏంటి, ఎటువంటి అనుభవం యొక్క స్థాయి, అవగాహన స్థాయి ఏ విధంగా ఉంటుంది, ఎడ్గార్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటాం మనం. అది మీరు బహుశా సైకాలజీలో ఎక్కడన్నా నేర్చుకొని ఉండొచ్చు. సో అతను ఈ స్టేట్మెంట్ అనే దాన్ని ఇవ్వటం జరిగింది. దేనికి సంబంధించి, ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ సంబంధించి. అలాగే సివి గుడ్ అనేటువంటి మ్యాథమెటిషియన్ ఇచ్చినటువంటి నిర్వచనం పరిశీలించినట్లయితే అభ్యసన ప్రక్రియలోని త్రిముఖాలైన ప్రేరణ, దట్ మీన్స్ మోటివేషన్, వర్గీకరణ, క్లాసిఫికేషన్, మరియు అభినయం దట్ ఈజ్ నథింగ్ బట్ స్టిమ్యులేషన్ లను పూరించడానికి తోడ్పడే ఉపకరణాలే దృశ్య సవరణ ఉపకరణాలని సివి గుడ్ చెప్పడం జరిగింది. అలాగే డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలను ఏ విధంగా డిఫైన్ చేస్తుందంటే అభ్యసన ప్రక్రియను ప్రోత్సహించడానికి, దట్ మీన్స్ టు ఎంకరేజ్ ది లెర్నింగ్ ప్రాసెస్, లేదా నిర్వహించేవే దృశ్య శ్రవణ ఉపకరణాలు. సో డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఆర్ నథింగ్ బట్ ద మెటీరియల్ సోర్సెస్ ఆర్ రిసోర్సెస్ విచ్ ఎంకరేజ్ ది లెర్నింగ్ ప్రాసెస్, విచ్ ఆర్గనైజ్ ది లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్తుంది. అంటే అభ్యసన ప్రక్రియని నిర్వహించేటువంటి వాటిని మనం ఆడియో విజువల్ ఎయిడ్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే
మెకోస్ అండ్ రాబర్ట్స్ ఏమంటున్నారు చూద్దాం. కాన్సెప్ట్స్, ఇంటర్ప్రిటేషన్స్ అండ్ అప్రిసియేషన్స్ మొదలగు వాటిని వివరించడం కోసం, భావనలు, వ్యాఖ్యానాలు మరియు అభినందనలను వివరించడం కోసం, ఏర్పరచడానికి మరియు సహసంబంధాన్ని ఏర్పరచడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడే సంవేదనాత్మక సాధనాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు అని మెకోస్ మరియు రాబర్ట్స్ చెప్పడం జరిగింది. అలాగే అవర్ బిలవ్డ్ ప్రొఫెసర్ లేట్ శ్రీ దిగుమతి భాస్కరరావు గారు, ఈయన కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది దృశ్య శ్రవణ ఉపకరణాలకి. ఐఎమ్ సారీ టు సే రీసెంట్లీ హీ రీచ్డ్ ద గాడ్ because of health issues. So definitely the field of education lost a legend in teacher education, that is Digumati Bhaskar Rao garu, Professor Digumati Bhaskar Rao garu. He is my teacher and guide and philosopher also. So he gave a definition to audiovisual aids. ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు బోధనాభ్యసన ప్రక్రియలోని అనేక సన్నివేశాల్లో వివిధ జ్ఞానాంశాల వినియోగం ద్వారా బోధన మరియు అభ్యసనలను సమర్థవంతంగా పూర్తి చేసేవే శ్రవణ దృశ్య ఉపకరణాలు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా దృశ్య శ్రవణ ఉపకరణాలని మనం డిఫైన్ చేయవచ్చు. దృశ్య శ్రవణ ఉపకరణాలని డిఫైన్ చేయవచ్చు. ఓకే, అయితే ఒకసారి వీటి గురించి ఇంకా వివరంగా పరిశీలిద్దాం. ఆడియో విజువల్ ఎయిడ్స్. ఆడియో విజువల్ ఎయిడ్స్ ఆర్ ఎనీ device which can be used to make the learning experience more concrete, more realistic and more dynamic. అంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి ఏంటంటే ఎనీ డివైస్, ఆడియో visual device, any audio device or visual device or both audio visual device which can be used to make the learning experience more concrete. సో ఇంకా బాగా మూర్తత్వాన్ని ఆపాదించడం కోసం, మోర్ రియలిస్టిక్ సహజత్వాన్ని ఆపాదించడం కోసం, మోర్ డైనమిక్ గతిశీలతను ఆపాదించడం కోసం ఉపయోగపడేటువంటి మెటీరియల్స్నే, రిసోర్సెస్ని మనం ఆడియో విజువల్ ఎయిడ్ అని చెప్పడం జరుగుతుంది. Audio visual aid is the combination of two media. So as per the title, audio visual, audio aids and visual aids, the combination of these two is audio visual aids. So audio visual aid is the combination of two media, auditory aids and visual aids. Any instructional device that can be heard but not seen, those are called audio visual aids. Auditory aids, so we can hear but we cannot see, the audio auditory aids. Example, tape recorder, microphone, earphone. In tape recorder we can hear the voice but we cannot see the person who is speaking and who is delivering lecture, who is delivering a dialogue, whatever it may be. So those are called auditory aids. Visual aids, any instructional device that can be seen but not heard, slide, film strip, etc. So let us see one more example. Chart, we can see but it cannot be seen, we cannot hear what is the sense of that picture drawn on the chart. Otherwise a slide, otherwise a film strip, otherwise a OHP slide, whatever it may, those are called visual aids. So in auditory aids we cannot see, in visual aids we cannot hear, but combination audio visual aids we can see and we can hear about something. Okay, so what are the purpose of audio visual aids? Best motivation. అంటే ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ యొక్క పర్పస్ ఏంటి? ఇది చాలా చక్కగా విద్యార్థులను మోటివేట్ చేస్తుంది లెర్నింగ్ వైపు, ఆ కాన్సెప్ట్ వైపు. ఓకే, క్లియర్ ఇమేజ్, మంచి స్పష్టమైన భావన విద్యార్థులు ఏర్పడుతుంది. ఫస్ట్ వన్ మోటివేట్ చేస్తున్నాయి, ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి మోటివేట్ చేస్తాయి. అలాగే క్లియర్ ఇమేజ్, అంటే ఈ ఎయిడ్స్ని ఉపయోగించడం ద్వారా మనం ఏదైతే అంశాన్ని విద్యార్థికి బోధించాలనుకుంటున్నామో, తెలియజేయాలనుకుంటున్నామో, నూతన జ్ఞానాన్ని అందించాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇమేజ్ స్టూడెంట్ మైండ్లో ఆడియో విజువల్ ఎయిడ్ ద్వారా ఫామ్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. చాలా సందర్భాలు చెప్పుకున్నాం. మనం ఏదైనా
త్రీ డైమెన్షన్ ఆబ్జెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే సందర్భంలో డెఫినెట్లీ వీ హ్యావ్ టు యూజ్ ఏ రిసోర్స్, ఏ మోడల్, a material object to explain that particular three-dimensional object. Then only it will be concrete. Otherwise, the concept of that three-dimensional object is only abstract. So, student, it is difficult to student to understand the three-dimensional object. So, with the help of audio-visual aid, we may change the nature of abstract content into concrete form. Okay, that is the importance of audio-visual aid. So, best motivation and clear image. Next, save energy and time. For example, if we try to teach a three-dimensional object, concept of a three-dimensional object, it will take without any teaching learning material, without any audio visual aid, without any visual aid, or without any auditory aid, whatever it may be, without any aid, by simply using a blackboard, it is very difficult to give clear picture of that three-dimensional object to the students. Otherwise, it may take a long time. That means we have to teach the same concept for several times for the understanding of the students. So why, whereas we have not used any audio visual aid or any teaching learning material, but if we used audio visual aid to teach that particular concept, it is easily, we can easily convey the information, knowledge of that particular concept in the mind of the student without wasting the time and without wasting our energy. So save energy and time. So utilization, use of audio visual aids save the energy and time of the teacher in teaching learning process. Okay, antidote of the disease of verbal instructions. So sometimes when we are giving verbal instructions, some errors may takes place. So if you use audio visual aids, మనం ఆడియో విజువల్ ఎయిడ్స్ కనుక యూజ్ చేసినట్లయితే, సో వెర్బల్ ఇన్స్ట్రక్షన్స్లో ఉండేటువంటి సో కొన్ని వ్యతిరేకతల్ని వాటిని ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, క్యాప్చర్ అటెన్షన్. సో by using the audio visual aids, we have a chance, a teacher have a chance to capture the attention of the students towards the lesson, attention of the students towards the lesson. Okay, so that is also one of the purpose or advantage of audio visual aids. Next one, reinforcement to the learner. So ఇది విద్యార్థుల్లో పునరుత్తేజం కలిగిస్తుంది, పునర్బలం చెందేలాగా చేస్తుంది. అంటే విద్యార్థి ఇంకా నేర్చుకోవాలనేటువంటి యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, అటెన్షన్ని లెర్నింగ్ వైపు పే చేసేలాగా చేస్తుంది. నెక్స్ట్ వన్, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. విద్యార్థుల్లో లెర్నింగ్ అనే పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, ధనాత్మక అభ్యసనం అనేది జరుగుతుంది. నెక్స్ట్, గెయిన్ అండ్ హోల్డ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. గెయిన్ అండ్ హోల్డ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. సో విద్యార్థి యొక్క ఇంట్రెస్ట్ని అది గెయిన్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్ అండర్స్టాండింగ్ అండ్ రిటెన్షన్. సో యూజింగ్ audio visual aids increase understanding levels in the students and the capacity of retention also. సో విద్యార్థుల అవగాహన స్థాయిని, అవధాన స్థాయిని రెండింటినీ కూడా పెంచేటువంటి అవకాశం ఆడియో విజువల్స్ ద్వారా ఉందని చెప్పవచ్చు. స్టిమ్యులేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ యాటిట్యూడ్స్. సో విద్యార్థుల్లో అవగాహన స్థాయిని ఇంకా ప్రేరేపిస్తుంది, అలాగే విద్యార్థుల యొక్క వైఖరులను ఇంకా బాగా పెంపొందిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా వీటి యొక్క మెరిట్స్గా చెప్పవచ్చు, వీటి యొక్క మెరిట్స్గా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక సేయింగ్ ఉంది, మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. దృశ్య శ్రవణ బోధనోపకరణాల ద్వారా నేర్చుకున్న విషయాలు మామూలుగా నేర్చుకున్న వాటికంటే కూడా 55% ఎక్కువ కాలం గుర్తుంటాయి. 55% మోర్ దాన్ పీరియడ్ టైం మనం దాన్ని స్టూడెంట్ గుర్తుంచుకునే అవకాశం అనేది దీని ద్వారా కలుగుతుంది. అంతేకాకుండా మనం
ప్రీవియస్గా ఒక సామెత చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? వింటే మర్చిపోతాను, చూస్తే గుర్తుంచుకుంటాను, చేస్తే అవగాహన చేసుకుంటాను, ఇలాగా చైనా ప్రొవర్బ్స్ చెప్పుకున్నాం. అంటే సాధారణంగా అంతే. దీన్ని ఇంకొక ఏం చెప్పవచ్చు అంటే, మనం 1% రుచి ద్వారా, 1.5% స్పర్శ ద్వారా, 3.8% వాసన ద్వారా, అలాగే 11% వినటం ద్వారా, మిగిలిన సుమారుగా 83% దృష్టి ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎక్కువ శాతం లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా మనం ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ యొక్క ఉపయోగాన్ని ఆ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. ఈ విధంగా ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి ఉపయోగపడతాయి కాబట్టి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో తప్పనిసరిగా మనం ఆడియో విజువల్ ఎయిడ్స్ని ఉపయోగించవలసిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వన్, లెట్ us see some functions of audio visual aids. They supply a concrete basis for conceptual thinking and hence reduce meaningless word response of student. అంటే విద్యార్థులకి కాన్సెప్చువల్ థింకింగ్ డెవలప్ చేస్తుంది కాబట్టి మీనింగ్లెస్ వర్డ్స్ ఇన్ఫర్మేషన్ని తగ్గించే అవకాశం ఉంది. దే హ్యావ్ హై డిగ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ స్టూడెంట్స్. మనం ఇందాక యూజెస్లో చెప్పుకున్నట్లుగానే దే హ్యావ్ హై డిగ్రీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ స్టూడెంట్స్. విద్యార్థులు అత్యధిక స్థాయిలో ఆసక్తిని కనపరచడం అనేది జరుగుతుంది. దే మేక్ లెర్నింగ్ మోర్ పర్మనెంట్. ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి అభ్యాసాన్ని ఎక్కువ కాలం సుస్థిరం చేస్తాయని, అంటే ఎక్కువ కాలం గుర్తుంటాయని, గుర్తుంచుకునేలా చేస్తాయని చెప్పవచ్చు. దే ఆఫర్ ఏ రియాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ which stimulate self-activity on the part of people. They offer reality of experience. సో నిజమైనటువంటి అనుభవాన్ని అందించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు సెల్ఫ్ యాక్టివిటీని ప్రోత్సహిస్తాయి. ఆడియో విజువల్ ఎయిడ్స్ యూజ్ చేయడం ద్వారా విద్యార్థులు ఈ రియాలిటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా సెల్ఫ్ యాక్టివిటీ కూడా మోటివేట్ చేస్తాయని చెప్పవచ్చు. డెవలప్ కమ్యూనిటీ ఆఫ్ టఫ్ దిస్ ఈజ్ దో ఎస్పెషల్లీ ట్రూ ఆఫ్ మోషన్ పిక్చర్స్. విద్యార్థులు ఈ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆడియో విజువల్ ఎయిడ్స్లో వెరీ పర్టికులర్గా మోషన్ పిక్చర్స్ ద్వారా విద్యార్థులు ఆ కంటిన్యూటీ అనేటువంటి భావన సంబంధించిన కంటిన్యూటీ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. దే ప్రొవైడ్ ఎక్స్పీరియన్స్ నాట్ ఈజీలీ అప్టైన్డ్ త్రూ అదర్ మెటీరియల్స్ అండ్ కంట్రిబ్యూట్ టు ది ఎఫిషియన్సీ, డెప్త్ అండ్ వెరైటీ ఆఫ్ లెర్నింగ్. దే ప్రొవైడ్ ఎక్స్పీరియన్స్ నాట్ ఈజీలీ అప్టైన్డ్ త్రూ అదర్ మెటీరియల్స్. అంటే ఇతర వస్తువులు, ఇతర సామాగ్రి ద్వారా లభించేటువంటి దానికంటే కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అనేది విద్యార్థుల్లో ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి కలుగజేస్తాయి. అంతేకాకుండా ఎఫిషియన్సీని, డెప్త్ అండ్ వెరైటీ ఆఫ్ లెర్నింగ్ని అందిస్తాయని చెప్పుకోవచ్చు. యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ మెటీరియల్ ఇన్ ఎడ్యుకేషన్. లెట్ us see what are the uses of audio visual education materials in education. Students will gain knowledge of the latest in evolving theoretical and practical application in the communication field, utilizing various resources and methods of inquiry. అంటే ఆడియో విజువల్స్ని ఉపయోగించి విద్యార్థి లేటెస్ట్ నాలెడ్జ్ కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. స్టూడెంట్స్ విల్ గ్రో ఇంటలెక్చువల్లీ ఇన్ దేర్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్. సో ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేయడం ద్వారా విద్యార్థులు బౌద్ధిక పరమైన విలువలు పెంపొందించుకోవడంలో ఈ ఆడియో విజువల్స్ ఉపయోగపడతాయి. బౌద్ధిక విలువలు పెంపొందించుకుంటారు. అలాగే అలా ఓరల్ రిటర్న్ కమ్యూనికేషన్ కూడా విద్యార్థుల్లో పెరుగుతుంది. అంతేకాకుండా థింకింగ్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్స్. సో ఈ క్రిటికల్ థింకింగ్ అనేటువంటి నైపుణ్యం కూడా విద్యార్థిలో పెరుగుతుందని చెప్పవచ్చు. స్టూడెంట్ విల్ బికమ్ అవేర్ ఆఫ్ ది ఎథికల్ అండ్ స్పిరిచువల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ ది డైవర్స్ అండ్ గ్లోబల్ లెవెల్. సో ఎథికల్ అండ్ స్పిరిచువల్ ఇంప్లికేషన్స్ కూడా విద్యార్థులు పెంపొందించే అవకాశం అనేది కలుగుతుంది. అంటే ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉపయోగించేటప్పుడు మనం కొన్ని ఎథికల్ వాల్యూస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వాటన్నింటిని ఫాలో అవటం వలన మనం ఇటువంటి క్వాలిటీని, యూజ్ని పొందవచ్చు. స్టూడెంట్ విల్ బి నాలెడ్జబుల్ ఆఫ్ ది లేటెస్ట్ ఇన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్,
and visual communication skills with the ability to demonstrate the skills in using technology. సో వీటితో పాటు విద్యార్థుల్లో టెక్నాలజీ సంబంధించినటువంటి స్కిల్స్ని కూడా డెవలప్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఆడియో విజువల్ ఎయిడ్స్ యొక్క ఫంక్షన్స్ కానీ ఉపయోగం కానీ మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఓవరాల్గా ఆడియో విజువల్ ఎయిడ్స్ ఏంటో మనం డిస్కస్ చేస్తున్నాము. ఆ డిస్కస్ చేసే సందర్భంలో ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఎలా ఉపయోగించాలి, ఎలా ఉండాలి అనేదాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఇవి చూడటానికి వినటానికి అనువుగా ఉండాలి. మనం తయారు చేసే ఆడియో విజువల్ ఎయిడ్ ఏదైనా సరే చూడటానికి కానీ వినటానికి కానీ ఇది ఆడియో విజువల్ ఎయిడ్ కాబట్టి దాని ద్వారా వచ్చేటువంటి పిక్చర్ కానీ ఆడియో కానీ క్లియర్గా ఉండాలి విద్యార్థి అవగాహన. సో ఎందుకోసం చెప్పుకుంటున్నాం ఉపయోగం, ఆడియో విజువల్ ఎయిడ్స్ చూడటం వల్ల ఉపయోగం ఏంటని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పాం ఏమని, స్టూడెంట్ మోటివేట్ చేస్తుంది, స్టిమ్యులేట్ చేస్తుంది, చాలా వాల్యూస్ డెవలప్ చేస్తుంది, నాలెడ్జ్ లాంగ్ లాస్టింగ్ అవుతుంది, ఎక్కువ కాలం గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది, కాన్సెప్చువల్ నాలెడ్జ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి చాలా ఉపయోగాలు చెప్పుకున్నాం. ఆ ఉపయోగాలన్నీ పొందాలి అంటే డెఫినెట్గా అవి విజిబుల్గా ఉండాలి, అడిబుల్గా ఉండాలి. మనం ఉపయోగించే ఆడియో విజువల్ ఎయిడ్స్ అన్నీ కూడా విజిబుల్గా అడిబుల్గా ఉండాలి, ఆ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే వీటిని మనం యూజ్ చేసే సందర్భంలో వీ హ్యావ్ టు యూజ్ దెమ్ యాజ్ ఏ సపోర్ట్ ఫర్ అవర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే వాటిని మనకి సపోర్ట్గా ఉపయోగించుకోవాలి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అంతేగాని అవే బోధకులుగా టీచర్స్గా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియో విజువల్ ఎయిడ్ ఉపయోగిస్తున్నాం అంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను, లేదంటే ఒక చిన్న క్లిప్ వీడియో క్లిప్ ప్రజెంట్ చేస్తున్నాం దానికి సంబంధించి, ఒక అంశానికి సంబంధించి. సో ఇప్పుడు టీచరు ప్యాసివ్గా ఉండిపోయి అదే టీచ్ చేస్తుంది, మొత్తం అదే చెప్తుంది, టెక్నాలజీ డివైస్ చెప్తుంది, లేదా కంప్యూటర్ చెప్తుంది, లేదా ఇంటర్నెట్ కనెక్టెడ్ కంప్యూటర్ చెప్తుంది, దాన్ని ఎల్సిటీ ప్రొజెక్ట్ చేసి వదిలేసాం కాబట్టి అది ప్లే అవుతూ ఉంటుంది, స్టూడెంట్స్ నేర్చుకుంటారు. ఆ ఆస్పెక్ట్ ఎప్పుడు కూడా ఉండకూడదు. టీచర్ ఎప్పుడు కూడా ఆడియో విజువల్ ఎయిడ్ని ఒక సపోర్ట్ యూజ్ చేసుకొని తన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని బాగా ఎన్రిచ్ చేసుకోవాలి. టీచర్ స్టూడెంట్ బాగా అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేలాగా వాడుకోవాలి, కానీ తను పాసివ్గా ఉండి కేవలం టీచింగ్ రెస్పాన్సిబిలిటీ ఆడియో విజువల్ ఎయిడ్ మీద వదిలేసి ఎప్పుడు కూడా చేయకూడదు. అంతేకాకుండా మనం చూసినట్లయితే రియాలిటీ అనేది ఉండాలి. ఆడియో విజువల్ ఎయిడ్స్లో రియాలిటీ అనేది తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చెప్పుకున్న ఉపయోగాలన్నీ కలుగుతాయి, కాన్సెప్చువల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. మనం ఒక 3 డైమెన్షన్ ఆబ్జెక్ట్, ఒక కోన్ చెప్తున్నాం, ఆ కోన్ సంబంధించి మనం ఉపయోగించే ఆడియో విజువల్ ఎయిడ్ అనేది ఆ కోన్ సంబంధించిన రియాలిటీని అక్కడ ఎక్స్పోజ్ చేసేలాగా ఉండాలి, ఎక్స్ప్లోర్ చేసేలాగా ఉండాలి. సో ఆ విధంగా విద్యార్థులకు సంబంధించి రియాలిటీని ఇచ్చేలాగా ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి ఉండాలి. సో వీటిని విద్యార్థులు పరిశీలించడానికి, ఉపయోగించడానికి అవకాశం కలగచేయాలి. సో మనం తెచ్చేసుకొని, చాలామంది టీచర్స్ గమనించినట్లయితే వాటిని తెచ్చి ఓ బ్యాగ్లో పెట్టేసి ఎప్పుడో అవసరమైన సందర్భంలో ఒకసారి తీసి, లేదా కొంతమంది టీచర్స్ అయితే అయిపోయిన తర్వాత బ్యాగ్ లెసన్ అంతా అయిపోయినాక చూపించి మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకుంటారు. స్టూడెంట్స్ ఏంటో పాడు చేస్తారేమో, మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి యూజ్ చేయాలి, నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేయాలి మనం, లేదంటే మళ్ళీ ఇంకోసారి తయారు చేయవలసి వస్తుంది, లేదా వాటిని ఇంకోసారి కొనవలసి వస్తుంది. ఇలాంటి ఆస్పెక్ట్స్లో వీటిని టీచర్స్ సరిగా యూజ్ చేయరు ఆడియో విజువల్ ఎయిడ్స్ని. సో కాబట్టి తప్పనిసరిగా స్టూడెంట్స్ వాటిని నిశ్చితంగా పరిశీలించడానికి అవకాశం ఇవ్వాలి, వాటితో యూజ్ చేసుకునే అవకాశం ఇవ్వాలి, వాటిని టచ్ చేసే అవకాశం ఇవ్వాలి, వాటిని ఉపయోగించే అవకాశం ఇవ్వాలి, వాటిని ఉపయోగించి ప్రయోగం చేసే అవకాశం ఇవ్వాలి, భావనలు నేర్చుకునే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఇందాక, స్పర్శ ద్వారా కూడా విద్యార్థులు 3.8% నేర్చుకోవటం జరుగుతుంది. సో ఆ మోడల్ని టచ్ చేయడం ద్వారా కూడా లెర్నింగ్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంటుంది. సో ఎప్పుడైనా ఇంకొక ప్రికాషన్ ఏంటంటే, టీచరు ఒక ఆడియో విజువల్ ఎయిడ్ కానీ ఒక టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ యూజ్ చేస్తున్నాడు అంటే తప్పనిసరిగా దాన్ని ముందుగా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాతే ఆ ఆడియో విజువల్ ఎయిడ్ని క్లాస్ రూమ్లో యూజ్ చేయాలి. చెక్ చేయకుండా వచ్చేసి ఏమైనా ఎర్రర్స్ కానీ అవి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా టీచింగ్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా చెక్ చేసిన తర్వాతే
టీచర్ క్లాస్ రూమ్లో వాటిని ఉపయోగించాలి. సో ఈ విధమైన ప్రికాషన్స్ తీసుకొని ఆడియో విజువల్ ఎయిడ్స్ని మనం యూజ్ చేసినట్లయితే అవి తప్పనిసరిగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేస్తాయి, ఎన్రిచ్ చేస్తాయి, మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని విద్యార్థులకి ఇస్తాయి అని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఆ ఆడియో రిసోర్సెస్ ఏంటో, విజువల్ రిసోర్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఆడియో రిసోర్సెస్, ఆడిటరీ రిసోర్సెస్ మెయిన్గా రేడియో అండ్ టేప్ రికార్డర్, సిడి ప్లేయర్. రేడియో, సో సాధారణంగా రేడియో తెలుసు మనకి. ఈ రోజుల్లో అంటే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మరలా రేడియో దాని గురించి కొంతవరకు చూస్తున్నాం, కానీ మధ్య కొంత పీరియడ్లో అయితే రేడియో అనేది పర్టికులర్గా డెవలప్డ్ ఏరియాస్లో, సిటీస్, టౌన్స్, మేజర్ విలేజెస్లో కూడా రేడియో అనేది ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు. ఈ మధ్య సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత రేడియో కానివ్వండి, ఎఫ్ఎం రేడియోస్ కానివ్వండి, ఇవి మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చినాయని చెప్పవచ్చు. సో రేడియో కూడా బోధనాభ్యసన ప్రక్రియలో ఉపయోగపడేటువంటి ఒక వనరులుగా మనం చెప్పవచ్చు. సో వీటిని కూడా మనం బోధనాభ్యసన ప్రక్రియలో వినియోగించుకోవాలి. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు గమనించినట్లయితే ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్ గవర్నమెంట్ ఈజ్ వెరీ పర్టికులర్లీ giving education, online education to the students of government schools, local body or government schools through television and radio. సో టెలివిజన్, రేడియోను ఉపయోగించి పాండమిక్ సిచ్యువేషన్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఉండే విద్యార్థులకి పాఠ్యాంశాన్ని చేరవేసే ప్రయత్నం ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందన్నమాట. సో ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఎక్కువ టెక్నాలజీ సంబంధించినటువంటి రిసోర్సెస్ అందుబాటులో ఉండకపోవచ్చు, పేరెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, టెక్నాలజికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అందుకోసం టీవీ, రేడియోను సాధనంగా ఉపయోగించుకుంది. అంటే రేడియో ఎలాగా ఉపయోగపడుతుంది అంటే, రేడియోలో పర్టికులర్గా కొంత సమయం, ప్రతిరోజు ఒక సమయానికి పాఠాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ టీచర్ని పిలిచి రోజుకో సబ్జెక్ట్ చొప్పున లేదా టైం షెడ్యూల్ ప్రకారం కొన్ని సబ్జెక్ట్స్కి షెడ్యూల్ ఇచ్చేసి ఆ షెడ్యూల్లో లెసన్స్ని ట్రాన్స్మిట్ చేయటం అనేది, ప్రోగ్రామ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని పిలిపించి వాళ్ళ సహాయంతో వివిధ కోర్సులకు సంబంధించినటువంటి లెసన్స్ని టీచ్ చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి కూడా ఇటువంటి రేడియోస్ ద్వారా లెసన్స్ అనేవి ప్రచారం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఈ రేడియోస్ ఏ టైంలో ఏ లెసన్ని, ఏ సబ్జెక్ట్ సంబంధించి, ఏ క్లాసు సంబంధించి లెసన్స్ ప్రచారం చేస్తున్నాయో ఆ లెసన్స్, వాటి సమాచారాన్ని తెలుసుకొని వాటిని ఉపాధ్యాయుడి తరగతి గదిలో ఆ పాఠాన్ని చెప్పే సందర్భంలో దాన్ని ఒక డివైస్గా వాడుకొని మనం దాన్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆడియో రిసోర్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో దాని వలన కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆ శ్రోత ఎవరైతే లెసన్ టీచ్ చేస్తున్నారో అతని యొక్క ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అతని యొక్క వే ఆఫ్ టీచింగ్ కానివ్వండి, అతని ఇచ్చే ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి ద్వారా విద్యార్థులు ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఒకే సమయంలో ఎక్కువ మంది విద్యార్థులు ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఏ ప్లేస్లో ఉన్నా సరే, రిమోట్ ఏరియాలో ఉన్నా ఈ రేడియో సంబంధించిన సిగ్నల్స్ అన్నీ చాలా ఈజీగా అన్ని ప్రాంతాల్లోకి వెళ్తాయని, శాటిలైట్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా వెళ్తాయని మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి రేడియో ఈ కొన్ని ఏరియాస్లో మనం చూస్తూ ఉంటే, కొన్ని రిమోట్ ఏరియాస్లో కానీ, బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ, కొంతమంది ఫారెస్ట్ ఏరియాస్ ఇలాంటి వాటిల్లో ఇప్పటికీ కూడా రేడియోస్ ఉపయోగించే వాళ్ళని మనం గమనించవచ్చు. సో కాబట్టి ఆ విధంగా వేగంగా ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది విద్యార్థులకు ఒకే సమయంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేది, సబ్జెక్ట్ అనేది చేరవేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే విద్యార్థికి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చినట్లు అవుతుంది. విషయాలు నేర్చుకునే క్రమంలో కొత్త ఎక్స్పీరియన్స్ విద్యార్థికి వచ్చేలాగా మనం చేయవచ్చు రేడియో ద్వారా. అంటే రేడియోలో చెప్పే శ్రోతలు కొంతమంది చూస్తున్నట్లయితే వాళ్ళ వాయిస్ ఏ విధంగా ఉంటుందంటే, మనం ఆ ప్రోగ్రామ్ని వినాలి అనేటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినా వాయిస్కి మనం బైండ్ అయిపోయి ఆ ప్రోగ్రామ్ని వినటం
అది వీడియో ప్రోగ్రామ్ అయినా సరే, ఆడియో ప్రోగ్రామ్ అయినా సరే, వాయిస్కి మనం బైండ్ అయిపోతూ ఉంటాం, అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఆ విధంగా వాయిస్ ఉంటుంది. సో ఏ వాయిస్ అయితే మనల్ని అట్రాక్ట్ చేస్తుందో ఆ వాయిస్ ద్వారా వెళ్ళే కమాండ్స్ కానీ ఇన్ఫర్మేషన్ మన మైండ్లో అలా నాటుకుపోతుంది అనమాట. సో ఆ విధంగా అదొక ఉపయోగంగా కూడా మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా మనం రేడియోలో వచ్చేటువంటి లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉపయోగించుకొని దీన్ని ఒక ఆడియో ఎయిడ్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగించుకోవాలి. అయితే ఇలా ఉపయోగించుకునే సందర్భంలో కొన్ని డిమెరిట్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. టైం విషయంలో కానివ్వండి, అలాగే సిగ్నల్ విషయంలో కానివ్వండి, అలాగే విద్యార్థులు ఫాలో అయ్యే సందర్భంలో కానివ్వండి. సో క్లాస్లో లేకుండా విద్యార్థి ఇంటి దగ్గర లెసన్ వినమన్నాం, వినొచ్చు, వినకపోవచ్చు. రేడియో ఆన్ చేసి లెసన్ వస్తూ ఉంటుంది, విద్యార్థి తన పని తాను చేసుకోవచ్చు. సో ఇది వన్ వే ప్రాసెస్ కాబట్టి ఆ కమాండ్ అనేది ఉండదు. టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాదు. అలాగే విద్యార్థికి వచ్చే డౌట్స్ క్లారిఫై చేసే అవకాశం అనేది ఉండదు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం విజువల్ ఎయిడ్స్ యొక్క ఇంపార్టెన్స్. వాటి ద్వారా విద్యార్థిలో ఆ అంశానికి సంబంధించినటువంటి భావన మైండ్లో కాన్సెప్ట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలాంటి స్కోపు రేడియో ద్వారా లేదని చెప్పవచ్చు. సో ఈ విధంగా కొంత డిమెరిట్స్ ఉన్నప్పటికీ కూడా రేడియోకి ఒక ఆడియో రిసోర్స్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగించవచ్చు. అదేవిధంగా టేప్ రికార్డర్ అండ్ సిడి ప్లేయర్స్, ఇవి కూడా మనం లెసన్స్ని రికార్డ్ చేసిన లెసన్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకున్నట్లయితే ఆర్ఐఈ మైసూర్ వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి, గ్రామర్కి సంబంధించి, వొకాబులరీకి సంబంధించి, ప్రొనౌన్సియేషన్ సంబంధించి చాలా టేప్ రికార్డర్ క్యాసెట్లు తయారు చేసి రిలీజ్ చేయటం జరిగింది. సో వాటిని ఆధారంగా చేసుకొని వాటిని ఉపయోగించి మనం ఈ మన క్లాసెస్లో టేప్ రికార్డర్ని యూజ్ చేసుకొని ఆ లెసన్స్ని ప్లే చేయటం ద్వారా కూడా మనం టేప్ రికార్డర్ మరియు సిడి ప్లేయర్ని ఒక సాధనంగా ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు రేడియో అయితే ఆ టైము, ఈ లెసన్ ఏ టైం వస్తుందో ఆ టైంలో మాత్రమే వినటానికి అవకాశం అనేది ఉంటుంది. అయిపోయిన ప్రోగ్రామ్ మళ్ళా వచ్చే అవకాశం లేదు. కానీ ఈ టేప్ రికార్డర్ సిడి ప్లేయరు ఈ లెసన్ అంతా కూడా రికార్డ్ చేయబడి ఉంటుంది. దేంట్లో రికార్డ్ చేయబడి ఉంటుంది? ఆ క్యాసెట్లో, టేప్ రికార్డ్ క్యాసెట్లో రికార్డ్ చేయబడి ఉంటుంది. దాన్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా మళ్ళీ రీప్లే చేసుకొని దాన్ని వినటం ద్వారా డౌట్ని క్లారిఫై చేసుకోవచ్చు మనం. అంతేకాకుండా రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ని అవసరమైతే టేప్ రికార్డర్లో, సిడి ప్లేయర్లో ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విధంగా టేప్ రికార్డర్ని, సిడి ప్లేయర్ని కూడా మనం దీంట్లో ఒక టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక ఎయిడ్గా మనం ఉపయోగించుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, విజువల్ రిసోర్సెస్. దృశ్య వనరులు అని మనం ఏం చెప్పొచ్చు అంటే పిక్చర్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, డయాగ్రామ్స్ కానీ, మోడల్స్ కానీ, బ్లాక్ బోర్డ్ కానీ, వీటన్నిటిని మనం దృశ్య వనరులని చెప్పవచ్చు. సో పిక్చర్స్ లేదంటే చార్ట్స్, దాన్ని మనం చార్ట్స్ అనొచ్చు, పిక్చర్స్ లేదా చార్ట్స్ అనొచ్చు. సో చార్ట్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, చార్ట్స్ని ఎలా యూజ్ చేయొచ్చు. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం విద్యార్థులకు అందించాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని చార్ట్లు మీద రాయటం ద్వారా ఆ చార్ట్ని క్లాస్ రూమ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో టైమ్లీ ప్రజెంట్ చేయటం ద్వారా, వాటిని ఉపయోగించుకోవటం ద్వారా మనం ఈ చార్ట్స్ అనే వాటిని, ఆ పటాలని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో విజువల్ ఎయిడ్గా ఉపయోగించవచ్చు. సో ఇక్కడ మనం చాలామంది గమనించినట్లయితే స్కూల్కి వెళ్ళినప్పుడు టైం టేబుల్స్ కానీ, అలాగే హాస్పిటల్స్లో అక్కడ అందించే సేవలు కానివ్వండి, ఇలాంటి చాలా నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, చార్ట్స్ అనేవి చాలా ఆర్గనైజేషన్స్లో, చాలా ఇన్స్టిట్యూషన్స్లో, చాలా పబ్లిక్ యూటిలిటీ ప్లేసెస్లో చార్ట్స్ని ఒక టూల్గా రిసోర్స్గా ఉపయోగించుకుంటారు ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయటం కోసం. అలాగే ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కానీ, వీటిల్లో కూడా చార్ట్స్ అనే వాటిని ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు. సో కాబట్టి ఆ విధంగా మనం చార్ట్స్ని
టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో విద్యార్థులకి ఒక సాధనంగా ఉపయోగించే అవకాశం అనేది ఉపయోగించుకోవటం అనేది చేయొచ్చు. వీటిని ఉపయోగించడం ద్వారా బొమ్మలు లేదా సంఖ్యలు ద్వారా సంబంధాలని తెలుపుతాయని చెప్పవచ్చు. విషయాన్ని సంగ్రహపరుస్తాయి, విషయాన్ని వరుస క్రమంలో వివరిస్తాయి. చార్ట్స్ రూపాదుల పరిమాణాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. అంటే చార్ట్స్ని సైజు మనం కావాల్సినటువంటి సైజు చార్ట్ మీద డయాగ్రామ్స్ గీసుకోవచ్చు. అది ఎన్హాన్స్ చేసుకోవచ్చు, రెడ్యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మనం ఒక కాన్సెప్ట్ సంబంధించిన డయాగ్రామ్ ఒక టెక్స్ట్ బుక్స్ కాబట్టి ఒక లిమిట్లో ఉంటుంది. దాన్ని మనం జూమ్ చేయలేము, కావాల్సి వస్తే చిన్నది చేయలేము. కానీ మనం చార్ట్ను ఉపయోగించే సందర్భంలో చార్ట్లో మనకు కావాల్సిన సైజుని బట్టి అవసరాన్ని బట్టి మనం ఆ చార్ట్లో సైజులో డయాగ్రామ్ అనేది గీసుకోవచ్చు. సో అంతేకాకుండా విషయాల్లో క్రమ పద్ధతిలో వివరించవచ్చు. అలాగే వీటిలో చార్ట్లో ఉన్నటువంటి మన ప్రదర్శన చేసినటువంటి చార్ట్లో ఎగ్జిబిట్ చేసినటువంటి బొమ్మలు కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానీ విద్యార్థుల్లో నాలెడ్జ్ని పెంపొందిస్తాయని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చార్ట్స్ అనేవి మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక విజువల్ ఎయిడ్గా మనం ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ గ్రాఫ్లు. సో వెరీ పర్టికులర్గా ఈ గ్రాఫ్లు అనేవి సంఖ్యాశాస్త్రంలో జామెట్రీ సంబంధించిన సందర్భాల్లో ఈ గ్రాఫ్స్ అనే వాటిని ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే కొంత సమాచారాన్ని లేదా పోల్చవలసి వచ్చినప్పుడు, సమాచారాన్ని తెలియజేయవలసి వచ్చినప్పుడు గ్రాఫుల రూపంలో తెలియజేయటం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే జనాభా లెక్కలు, సెన్సెస్. ఏ సంవత్సరం ఎంత జనాభా ఉన్నారు, ఆ జనాభా పెరుగుదల, ఆ జనాభాలో ఉండేటువంటి తేడాలు, ఏ విధంగా ఎటువంటి జనాభా సంఖ్యలో పెరుగుదల ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన సెన్సెస్ సంబంధించినటువంటి విషయాలు తెలియజేయాలి అంటే గ్రాఫ్లు అనేవి ముఖ్యమైనటువంటి సాధనాలుగా మనం వాడుకోవచ్చు. సో ఈ గ్రాఫుల ద్వారా మనం ఈ గ్రాఫులను కూడా బోధనాభ్యసన ప్రక్రియలో ఒక దృశ్య వనరుగా ఉపయోగించవచ్చు. సో ఇక్కడ గ్రాఫ్లు మళ్ళీ రకరకాలైన గ్రాఫ్లు ఉన్నాయి మనకు తెలుసు. లైన్ గ్రాఫ్ అని, బార్ గ్రాఫ్ అని, అలాగే కర్వ్ గ్రాఫ్ అని, ఇలా రకరకాలైనటువంటి గ్రాఫ్లు అనేవి ఉంటాయి. బార్ గ్రాఫ్ అని, పై గ్రామ్ అని, లేదంటే బార్ గ్రాఫ్ని మనం హిస్టోగ్రామ్ అని కూడా చెప్పడం జరుగుతుంది, లేదా పై గ్రాఫ్ అని మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ కానీ, టీవీలో బడ్జెట్ కానీ, కొన్ని ప్రైసెస్ కానీ, వాల్యూస్ కానీ ఇలా వేసేటప్పుడు పై గ్రాఫ్ వేస్తూ ఉంటాడు అనమాట. పై గ్రాఫ్ వేసి సర్కిల్ని సెక్టర్స్గా డివైడ్ చేసి ఒక్కో సెక్టర్ ఒక్కొక్క ఐటెంకి మెన్షన్ చేసి దాంట్లో పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఎంత కేటాయించారు, ఎడ్యుకేషన్ సెక్టర్లో పర్సంటేజ్ మెన్షన్ చేయడం జరిగింది 50%. అలాగే అగ్రికల్చర్ 20-30%. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎంత, హెల్త్ ఎంత, ఈ విధంగా కేటాయించడం జరుగుతుంది. అంటే ఆ విధంగా మనం పై డయాగ్రామ్స్ కానీ, బార్ డయాగ్రామ్స్ కానీ మనం టీచ్ చేసే కంటెంట్ యొక్క స్వభావాన్ని బట్టి ఈ గ్రాఫ్స్ అనే వాటిని ఉపయోగించడం జరుగుతుంది. సో గ్రాఫుల ద్వారా విద్యార్థులకి ఆ అంశానికి సంబంధించినటువంటి భావన ఈజీగా అవగాహన చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2001-2011 ఓకే సెన్సెస్ వాటిని చూపించాం. సో జనాభా, స్త్రీ జనాభా 2001 ఎంత, 2011 ఎంత, పురుష జనాభా 2001 ఎంత, 2011 ఎంత, గ్రాఫుల ద్వారా కలర్స్ను ఉపయోగించి చూపించాం. విద్యార్థికి ఆటోమేటిక్గా ఆ గ్రాఫ్ యొక్క హైట్ దాన్ని బట్టి సో ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, ఏ ఇయర్లో ఏ సెన్సెస్లో ఏ జనాభా ఎక్కువ ఉంది అనేది ఈజీగా గ్రాస్ప్ చేసే అవకాశం అనేది గ్రాఫ్ ద్వారా ఉంటుంది. అంతేకాకుండా డిఫరెన్సెస్ ఈజీగా తెలుసుకునే, వివిధ అంశాల మధ్య డిఫరెన్సెస్ ఈజీగా తెలుసుకునే అవకాశం కలిగి ఉంటుంది. సో గ్రాఫ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ విద్యార్థి చక్కగా అవగాహన చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా డయాగ్రామ్స్, ఓకే, ఆ డయాగ్రామ్స్ బొమ్మలు అంటాం అనమాట. ఆ డయాగ్రామ్స్ కూడా మనం విజువల్ ఎయిడ్గా ఉపయోగించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ డయాగ్రామ్స్ మనం ముందు చెప్పుకున్నటువంటి ఆ చార్ట్స్ మీద గీయవచ్చు, బ్లాక్ బోర్డ్ మీద గీయవచ్చు. గీసేటప్పుడు డిఫరెంట్ కలర్ చార్ట్స్ వాడటం,
డిఫరెంట్ పార్ట్స్ని ఐడెంటిఫై చేయడం, డిఫరెంట్ కలర్ చార్ట్స్ వాడటం, సో డయాగ్రామ్స్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఆ చార్ట్స్ని డయాగ్రామ్ని గీయటం ద్వారా ఆ కాన్సెప్ట్ని స్టూడెంట్ మైండ్లో ఫామ్ చేసే అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా బొమ్మలు కూడా, డయాగ్రామ్స్ కూడా విజువల్ రిసోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ మోడల్స్, నమూనాలు. ఇందా చెప్పుకున్నట్లుగా 2 డైమెన్షన్ కానీ 3 డైమెన్షన్ కానీ వీటిని మోడల్స్ అని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది. సో ఈ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయని చెప్పుకోవచ్చు. అంటే మోడల్ని చూడటం ద్వారా విద్యార్థి ఆ అంశానికి సంబంధించినటువంటి భావాన్ని ఏర్పరచుకోవటం, ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థికి మంచి ఎక్స్పీరియన్స్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఈ మోడల్ని యూజ్ చేయటం ద్వారా కలుగుతుందని చెప్పవచ్చు. సో ఈ మోడల్ని మనం వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఏదైనా ఒక భావనకు సంబంధించిన నమూనాను తయారు చేసే సందర్భంలో వాటిని మనం కావాల్సినటువంటి సైజులో విద్యార్థులకి విజిబుల్గా ఉండేలాగా, అట్రాక్టివ్గా ఉండేలాగా, అలాగే కొన్ని మనం వర్డ్స్ విని ఉంటాం, వర్కింగ్ మోడల్ అని. అంటే పనిచేస్తుంది నిజంగా. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పంపింగ్ సిస్టమ్ తీసుకున్నాం, దాని మోడల్ తయారు చేయాలి, దాని వర్కింగ్ మోడల్ తయారు చేయొచ్చు. ఓకే, అది చేసినప్పుడు హార్ట్ ఎలా పనిచేస్తుందో దాని రియలిస్టిక్ నేచర్ కూడా ఉండేలాగా మోడల్ని మనం తయారు చేయవచ్చు. ఆ విధంగా వర్కింగ్ మోడల్స్, అలాగే కొన్ని మోడల్స్ మూమెంట్ ఉండేలాగా కూడా మోడల్స్ని మనం తయారు చేయొచ్చు. సో ఈ విధంగా మోడల్స్ అనేవి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మంచి రిసోర్సెస్గా ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. వీటిలో మనం చెప్పుకున్నట్లుగా 3 డైమెన్షనల్ ఉంటాయి, 2 డైమెన్షనల్ ఉంటాయి. దాని యొక్క స్వభావాన్ని బట్టి, మనం బోధించే అంశం స్వభావాన్ని బట్టి, మనం ఏ అంశానికైతే మోడల్ని వాడుతున్నామో ఆ మోడల్ యొక్క నేచర్ని బట్టి మనం 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ మోడల్స్ని తయారు చేసుకోవచ్చు. సో కాబట్టి ఇవి స్టూడెంట్ని బాగా మోటివేట్ చేస్తాయి. అలాగే కాన్సెప్ట్ సంబంధించినటువంటి క్లియర్ అండర్స్టాండింగ్ అనే మోడల్స్ యూజ్ చేయడం ద్వారా ఉపయోగం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవి మనకు కావాల్సినటువంటి సైజులో వీటిని తయారు చేసుకోవచ్చు, అలాగే రియలిస్టిక్గా తయారు చేసుకోవచ్చు, అలాగే వర్కింగ్ నేచర్తో ఉన్నటువంటి మోడల్స్ని మనం తయారు చేసుకోవచ్చు. సో విద్యార్థుల్లో వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలు పెంపొందించడం కోసం కూడా ఈ మోడల్స్ ఉపయోగపడతాయి అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మనం ముందు చెప్పుకున్నట్లుగా ఈ మోడల్స్ కానీ, పిక్చర్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా తయారు చేసి ఎటువంటి లోపాలు లేకుండా విజిబుల్గా ఉండేలాగా, అది ఆడియో రిసోర్సెస్ అయితే అడిబుల్గా ఉండేలాగా, ఆడియో విజువల్ రిసోర్సెస్ అయితే అడిబుల్ అండ్ విజిబుల్గా ఉండేలాగా మనం తయారు చేసుకొని దాని యొక్క ఏ అంశం, ఏ భావన అయితే బోధించడం కోసం ఈ మోడల్స్ని ఉపయోగిస్తున్నామో, ఆడియో విజువల్ రిసోర్స్ని ఉపయోగిస్తున్నామో, లేదా ఆడియో రిసోర్స్ని ఉపయోగిస్తున్నామో, లేదా విజువల్ రిసోర్స్ని ఉపయోగిస్తున్నామో, వాటన్నిటిని తగు జాగ్రత్తలు తీసుకొని ఆ నేచర్ మిస్ అవ్వకుండా, ఏ కాన్సెప్ట్ అయితే బోధించడానికి ఆ మోడల్ ఉపయోగిస్తున్నామో ఆ కాన్సెప్ట్ యొక్క నేచర్ మిస్ అవ్వకుండా, దాని యొక్క మీనింగ్ మిస్ అవ్వకుండా మోడల్ని తయారు చేసి అట్రాక్టివ్గా తయారు చేసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో, టీచింగ్ లెర్నింగ్ ఎయిడ్స్గా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఆ విధంగా ఈ రిసోర్సెస్ని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ బ్లాక్ బోర్డ్. చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. ఎక్కడైతే మనం స్టార్టింగ్లో, యూనిట్ స్టార్టింగ్లో టెక్స్ట్ బుక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఇన్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్, టీచింగ్ మ్యాథమెటిక్స్ అని చెప్పుకున్నాము. సైమల్టేనియస్లీ బ్లాక్ బోర్డ్ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ teaching learning material or visual aid in teaching learning mathematics. సో ఈ చాక్ బోర్డ్ మనం సాధారణంగా బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ బ్లాక్ బోర్డ్ని మనం యూజ్ చేయాలి. బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే సందర్భంలో బ్లాక్ బోర్డ్ మీద మనం డిఫరెంట్ కలర్స్ చాక్ పీస్లు వాడటం కానీ, వైట్ చాక్ పీస్లు వాడటం కానీ, డస్ట్లెస్ చాక్ పీస్లు యూజ్ చేయటం కానీ, బ్లాక్ బోర్డ్ యూజ్ చేసేటప్పుడు బ్లాక్ కలర్, అంటే సాధారణంగా మనం బ్లాక్ బోర్డ్ అన్నాం, మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ నొటేషన్ చాక్ బోర్డ్ ఆర్ బ్లాక్ బోర్డ్. ఈ నవే డేస్ డిఫరెంట్ కలర్స్లో
గ్రీన్ బోర్డ్ అని, వైట్ బోర్డ్ అని, ఎల్లో బోర్డ్ అని, ఆరెంజ్ బోర్డ్ అని, ఇలా రకరకాలైనటువంటి బోర్డ్స్ రావడం జరిగింది. మనం ప్రీవియస్ డేస్లో మేము చదువుకునే రోజుల్లో, మా ప్రీవియస్ సీనియర్స్ చదువుకునే రోజుల్లో కూడా మేము ఈ ఈ ఇటువంటి గ్రీన్ బోర్డ్స్ కానీ, రెడ్ బోర్డ్స్ కానీ, వైట్ బోర్డ్స్ కానీ చూడలేదు. మేమంతా కూడా ఈ చెక్కతో తయారు చేసినటువంటి ట్రై స్టాండ్ మీద పెట్టే బోర్డులతో లెసన్స్ టీచ్ చేయటమే విన్నాము. అంతేకాకుండా గోడకి ఎక్కువగా గోడకి సిమెంట్తో తయారు చేసేటువంటి బోర్డ్స్నే మనం ఎక్కువగా చూసాం. సో ఇవి కాకుండా నవేడేస్ చూసినట్లయితే వేరియస్ కలర్స్లో గ్రీన్ కావచ్చు, ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు, పింక్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఇలాగా యాష్ కలర్ కావచ్చు, డిఫరెంట్ కలర్స్లో బోర్డ్స్ అనేవి తయారు చేయబడటం జరిగింది. వాటన్నిటిని వెరీ పర్టికులర్గా ప్రైవేట్ సెక్టార్లో, కార్పొరేట్ సెక్టార్లో డిఫరెంట్ బోర్డ్స్ని యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఎన్ని బోర్డ్స్ని యూజ్ చేసినా కానీ సో బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్గా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆ బోర్డ్ని మనం జాగ్రత్తగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో యూజ్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పవచ్చు. సో ఇక్కడ బోర్డ్ని యూజ్ చేసే సందర్భంలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయంట. టెంప్లెట్ టెక్నిక్, ప్యాటర్న్ టెక్నిక్, సబ్జెక్ట్ మ్యాటర్ అవుట్లైన్ మెథడ్, గ్రిడ్ మెథడ్, ప్రొజెక్షన్ మెథడ్, హిడెన్ డ్రాయింగ్ మెథడ్, ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉపయోగించి ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్ని మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో బ్రీఫ్గా వాటిని చూసినట్లయితే టెంప్లెట్ మెథడ్ ఈ బోధన చేసే విషయంలో శాస్త్రీయ పదాలని, చిత్రాలని మళ్ళా రాయవలసి వస్తుంది. ఇందుకోసం టెంప్లెట్ లేదా స్టెన్సిల్స్ తయారు చేసుకొని కావాల్సిన చిత్రాలని కావాలనిసారు చాక్ బోర్డ్ మీద యూజ్ చేసుకోవచ్చు. దీన్ని టెంప్లెట్ మెథడ్ అంటారు. అంటే బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసే సందర్భంలో టెంప్లెట్స్ యూజ్ చేసినట్లయితే దాన్ని టెంప్లెట్ మెథడ్ అని అంటాము. అంటే ఇది ఏంటంటే మీరు గమనించినట్లయితే విలేజెస్లో ఈ కొన్ని కంపెనీస్ కానివ్వండి, కొన్ని ఫ్యాక్టరీస్ కానివ్వండి, కొన్ని ఈ షాప్స్ కానివ్వండి, బిజినెస్ సంబంధించినవి, పబ్లిసిటీ కోసం పూర్వం రోజుల్లో రేకు మీద అక్షరాలు కత్తిరించి ఉంటాయి. వాటిని తీసుకొచ్చి గోడ మీద పెట్టి దాంట్లో వైట్ కలర్ పెయింట్ వేయటం జరుగుతుంది, కలర్ వేయటం జరిగితే ఆ మ్యాటర్ అంతా కూడా బోర్డు మీద వచ్చేస్తుంది. సాధారణంగా బోర్డు మీద గోడ మీద రాయాలంటే ఏం చేస్తామంటే పెయింటర్ బ్రష్తో రాస్తాడు. అలా కాకుండా ఎక్కువ సార్లు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ చోట్ల రాయాలి అనుకోండి, టెంప్లెట్స్ తయారు చేస్తారు. రేకు మీద అక్షరాలు కట్ చేస్తారు అన్నమాట గ్యాప్తో. దాని మీద మనం పెయింట్తో బ్రష్తో దాంట్లో పుయ్యగానే ఆ లెటర్స్ అన్ని గోడ మీద ప్రింట్ అయిపోతాయి. సో దాన్ని టెంప్లెట్ మెథడ్ అంటాం. అంటే ఇక్కడ మనం బ్లాక్ బోర్డ్ యూజ్ చేసే సందర్భంలో ఈ టెంప్లెట్ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తాము అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ సార్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక 1 hour క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్ తీసుకునే సందర్భంలో ఎక్కువ సార్లు ఒక డయాగ్రామ్ని గీయవలసి వచ్చింది అంటే పదే గీయవలసి వస్తుంది. అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఒక టెంప్లెట్ తయారు చేసుకొని, అంటే పేపర్ టెంప్లెట్ కావచ్చు, మనం రేకుతోనో దళసరి దాంతోనో తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా టీచర్ ఎలా ఉండాలంటే లో కాస్ట్ నో కాస్ట్ మెటీరియల్ ఉపయోగించుకొని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకొని టీచింగ్ రిసోర్సెస్ని జనరేట్ చేసుకొని వాటిని క్లాస్ రూమ్లో యూజ్ చేసుకునేలాగా ఉండాలి. అందుకోసం టెంప్లెట్ని తయారు చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని, కార్టన్ బాక్స్ బోర్డ్ తీసుకొని దాని మీద మనకు కావాల్సిన టెంప్లెట్ ఏదైతే క్లాస్ రూమ్ మొత్తంలో ఆ లెసన్ టీచ్ చేసే సందర్భంలో ఒక డయాగ్రామ్ ఒక 10 సార్లు గీయవలసి వచ్చింది. 10 సార్లు దాని చేతితో గీయటం అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకోసం ఒక టెంప్లెట్ తీసుకొని ఆ టెంప్లెట్ మీద చాక్ పీస్తో అలా రాయటం ద్వారా, లేదా చాక్ పీస్ని స్పీడ్గా ఆ టెంప్లెట్లో గీయటం ద్వారా ఆ డయాగ్రామ్ని యాక్యురేట్గా అలాగే స్పీడ్గా గీసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్నే టెంప్లెట్ విధానం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ప్యాటర్న్ విధానంలో కావాల్సిన చిత్రాన్ని మందపాటి కాగితం మీద ముందుగానే గీసుకొని ఆ చిత్రం మీద అక్కడక్కడ రంధ్రాలు చేసి దాన్ని బోర్డు మీద ఉంచి చాక్ పీస్ సహాయంతో దాని మీద ఉంచడం ద్వారా, లేదా డస్టర్ సహాయంతో ఆ చాక్ పీస్ పౌడర్ని ఆ రంధ్రాల్లో వేయటం ద్వారా
ఆ డయాగ్రామ్లు గీసినట్లయితే దాన్ని ప్యాటర్న్ విధానం అంటారు. టెంప్లెట్ విధానంకి ప్యాటర్న్ విధానానికి డిఫరెన్స్ ఏంటంటే, టెంప్లెట్లు రేకుల మీద థిక్ బోర్డు మీద కట్ చేసి ఉంటుంది, లెటర్ పూర్తిగా వస్తుంది. కానీ ప్యాటర్న్ విధానం అంటే, ప్యాటర్న్ అంటేనే డాటెడ్ లైన్స్. సో మనం ఏదైతే డయాగ్రామ్ కావాలో, ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో, ఏదైతే పిక్చర్ కావాలో దాన్ని డాటెడ్ లైన్స్లో తయారు చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకొని ఒక సర్కిల్ని డాటెడ్స్ లైన్లో పెట్టాం, పెట్టి బోర్డు మీద పెట్టి డస్టర్తో కొట్టామనుకోండి, ఆ పేపర్ తీసేస్తే అక్కడ సర్కిల్ డాటెడ్ లైన్లో కనిపిస్తూ ఉంటుంది. దాని ప్యాటర్న్ టెక్నిక్ అని కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే దాన్ని అలాగే యూజ్ చేసుకోవచ్చు, లేదా డాటెడ్ లైన్స్ని కలపటం ద్వారా మనం కంప్లీట్ పిక్చర్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్, సబ్జెక్ట్ మ్యాటర్ అవుట్లైన్ మెథడ్. పాఠాన్ని బోధించేటప్పుడు అతి ముఖ్యమైన పదాలని, వాక్యాలని వ్రాయటం ద్వారా ఉపాధ్యాయుడు చాక్ బోర్డు మీద పాఠం యొక్క ముఖ్యాంశాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఈ ముఖ్యాంశం సహాయంతో అనేక విషయాలు క్లాస్ రూమ్లో వివరించవచ్చు. అంటే ఏం లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈరోజు 45 మినిట్స్లో ఏ క్లాస్లో ఏ లెసన్ చెప్తున్నామో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా బ్లాక్ బోర్డ్ మీద నోట్ చేయటం ద్వారా వాటిని ఉపయోగించి టోటల్గా ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి టోటల్ భావనలన్నింటినీ, కాన్సెప్ట్స్ అన్నింటినీ, ఇన్ఫర్మేషన్ అంతటిని విద్యార్థికి అందించేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్రిడ్ మెథడ్, గ్రిడ్ టెక్నిక్. గ్రిడ్ టెక్నిక్ చూసినట్లయితే ఒకసారి పాఠ్యాంశాలని చిత్రాలని పెద్దవి చేసి చూపించవలసి వస్తుంది. అలా చేసే సందర్భంలో ఆ చిత్రం యొక్క కొలతను ఖచ్చితంగా చిత్రాన్ని అనుసరించి పెంచడానికి కానీ పుస్తకంలో ఆ చిత్రం మీద ట్రేసింగ్ పేపర్ను ఉంచి దాని మీద చిత్రాన్ని గీయాలి. ఇలా గీసిన ట్రేసింగ్ పేపర్ని బోర్డు మీద ఉంచి కావాల్సినంత ఆకారంలో చిత్రాన్ని గీయవచ్చు. అంటే ట్రేసింగ్ పేపర్ ఆధారంగా పిక్చర్ని కలెక్ట్ చేసి దాని ఆధారంగా బోర్డు మీద దాన్ని రాయటాన్ని గ్రిడ్ మెథడ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ప్రొజెక్షన్ టెక్నిక్. ప్రొజెక్షన్ టెక్నిక్ పుస్తకాల్లో లేదా ఇతర చిత్రాలను పెద్దవిగా చేసి చూపించేటప్పుడు ఆ చిత్రాలను ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ లేదా ఫిలిం స్ట్రిప్ ప్రొజెక్టర్ ద్వారా చాక్ బోర్డు మీద ప్రొజెక్ట్ చేసి ఉపయోగించవచ్చు. ప్రొజెక్షన్ టెక్నిక్ అంటే బ్లాక్ బోర్డ్ని ప్రొజెక్ట్ చేయడానికి కూడా యూజ్ చేసుకుంటే దాన్ని ప్రొజెక్షన్ టెక్నిక్ అంటున్నాం, ప్రొజెక్షన్ మెథడ్ అంటున్నాం. అంటే ఏంటి, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం, ఒక డయాగ్రామ్ ఉంది టెక్స్ట్ బుక్లో, ఆ డయాగ్రామ్ని అందరికి అవగాహన చేయడం కోసం బ్లాక్ బోర్డ్ మీద గీయాల్సి వచ్చింది. అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఆర్ యాక్యురసీ ఈజ్ నాట్ పాసిబుల్ by drawing that diagram on blackboard. Then we have to use projection method. So by using overhead projector or film stick projector, we may project the diagram on the blackboard as per our required size. మన సైజుని ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో ఆ పిక్చర్ని ప్రొజెక్ట్ చేయొచ్చు. అంటే నెక్స్ట్ ప్రొజెక్ట్ చేసే సందర్భంలో ఆ షీట్ మీద చిన్న డయాగ్రామే ఉంటుంది, దాన్ని ఓహెచ్పి సహాయంతో ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆ డిస్టెన్స్ని బట్టి, దాన్ని మనం జూమ్ చేసే విధానాన్ని బట్టి మనం పిక్చర్ కావాల్సినంత సైజుని పెంచుకోవచ్చు. సో దాన్ని ప్రొజెక్షన్ మెథడ్ అంటాం. హిడెన్ డ్రాయింగ్ మెథడ్, చెప్పవలసిన విషయాలను లేదా చూపించవలసిన చిత్రాలను ముందుగా, అనగా విద్యార్థులు క్లాస్లో లేనప్పుడు చాక్ బోర్డు మీద రాయాలి. ఆ చిత్రాలను విద్యార్థులు కనిపించకుండా మూసివేయాలి. పాఠ్యాంశం వినిపించేటప్పుడు చిత్రం లేదా విషయాల మీద ఆ అడ్డును కావాల్సినంతసేపు తొలగిస్తూ ఉండాలి. దీనివల్ల విద్యార్థులు ఉత్సుకత చివరి వరకు పాఠ్యాంశం మీద ఉంటుంది. హిడెన్ డ్రాయింగ్ అంటే కొంతమంది టీచర్స్ క్లాస్ రూమ్లో టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వీటన్నిటిని కూడా ముందే డ్రా చేసుకొని పెట్టుకొని అప్పుడు క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత క్లాస్లో వాటిని ఉపయోగించి లెసన్ టీచ్ చేయడం జరుగుతుంది. దాన్ని హిడెన్ డ్రాయింగ్ మెథడ్ అంటాం. ఇక్కడ ఏం చేయాలంటే ఈ మెథడ్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ముందే రాసుకొని దాన్ని కవర్ చేసేస్తారు, ఒక పేపర్తోనో దేంతోనో కనపడకుండా దాన్ని కవర్ చేసి ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని రివీల్ చేసి దాన్ని ఉపయోగించి టీచ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా బ్లాక్ బోర్డ్ని డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేసి బ్లాక్ బోర్డ్స్ని యూజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. సో ఎనీహౌ బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసేటప్పుడు బ్లాక్ బోర్డ్ని ఒక విజువల్ ఎయిడ్గా యూజ్ చేసే సందర్భంలో మనం ప్రీవియస్గా స్కిల్స్లో చెప్పుకున్నట్లుగా ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని, అంటే బోర్డు దగ్గర నుంచి, యాంగిల్ దగ్గర నుంచి, రాసే అక్షరాల సైజ్ దగ్గర నుంచి,
అలాగే చెరిపేసే విధానాన్ని నుంచి, క్లీన్ చేసే బోర్డు క్లీన్ చేసే విధానాన్ని నుంచి, అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాసే దగ్గర నుంచి, అలాగే చేతిని చాచగలి రాసేంత వరకు రాయటం దగ్గర నుంచి, సో ఇన్ఫర్మేషన్ని ఏ వైపుగా పార్ట్స్గా డివైడ్ చేసి బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసే దగ్గర నుంచి, ఏమైతే బ్లాక్ బోర్డ్ స్కిల్ డిస్కస్ చేసామో వాటన్నిటిని ఫాలో అవుతూ ఒక విజువల్ ఎయిడ్గా బ్లాక్ బోర్డ్ని టీచింగ్ అండ్ లెర్నింగ్ విషయంలో బోధనాభ్యసన ప్రక్రియలో మనం ఒక వనరుగా, రిసోర్స్గా ఉపయోగించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. సో ఇవి ఆడియో విజువల్ ఎయిడ్స్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ మల్టీమీడియా రిసోర్సెస్, బహుళ మాధ్యమ వనరులు, వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఆల్రెడీ నేను దీనికి సంబంధించినటువంటి మిడ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ మీకు షేర్ చేయడం జరిగింది గ్రూప్ ద్వారా. దాన్ని ప్రిపేర్ అయ్యి 6 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. వాటిలో ఒక 4 కాన్ఫిడెంట్గా తయారయ్యి ఆ 4 రాయండి. 4 కావాలని 4 చదవద్దు. 6 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రేపు ఎగ్జామినేషన్ దగ్గర చదువుకోవటం అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.